Next topic is and memory management requirements. Now we see memory management requires fully detailed above here. అసలు మెమరీ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఇట్ మీన్స్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఈ స్టేటస్ ఆఫ్ ఈచ్ మెమరీ లొకేషన్ వెదర్ ఇట్ ఈస్ అలొకేటెడ్ ఆర్ ఫ్రీ. అసలు అన్ని స్టేటస్ ఆఫ్ మెమరీని చూసుకుని అది ఫ్రీగా ఉందా అలొకేట్ అయ్యిందా లొకేషన్ అనేది తెలుసుకుందనమాట మెమరీ మేనేజ్మెంట్ రిక్వైర్డ్. అది ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే స్వాపింగ్ ఆఫ్ డేటా, ఒక బ్లాక్ నుంచి డేటాని స్వాప్ చేయడం కూడా సెకండరీ మెమరీ ద్వారా ఇన్వాల్వ్ అవుతుంది. ఇక మనకి మెమరీ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ బేసిక్స్ వచ్చేసి ఇవన్నీలో కొన్ని కావాలన్నమాట. దీస్ ఆర్ ది పాయింట్స్: మల్టిపుల్ ప్రాసెసింగ్, రీలొకేషన్, ప్రొటెక్షన్, షేరింగ్, లాజికల్ ఆర్గనైజేషన్, ఫిజికల్ ఆర్గనైజేషన్. ఇవంటో ఏంటో తెలుసుకుందాం కింద. నౌ రీఅలొకేషన్ అంటే ఏంటి? ద రోల్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ దర్ ఫిజికల్ లొకేషన్ ఇన్ మెమరీ. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది దేనిలో? ఫిజికల్ లొకేషన్ మెమరీలో. అది వచ్చేసి రీలొకేషన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి షేరింగ్ అనమాట. షేరింగ్ వచ్చేసి ఇక్కడ ఏముంది? ప్రొటెక్షన్ మెకానిజం మస్ట్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ టు అలౌ సెవరల్ ప్రాసెస్ టు యాక్సెస్ ది సేమ్ పోర్షన్ ఆఫ్ ది మెయిన్ మెమరీ. ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ మెకానిజంకి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అండ్ సెవరల్ ప్రాసెస్ని అలౌ చేయడానికి యాక్సెస్ అనేది ఉండాలి సేమ్ పోర్షన్లో ఆఫ్ మెయిన్ మెమరీలో. అది వచ్చేసి ఇక్కడ షేరింగ్లో చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ అనమాట. ప్రొటెక్షన్ వచ్చేసి చూడండి, వెన్ యూ హ్యావ్ టూ ప్రోగ్రామ్స్ at the same time there is a danger that one program can write to the address space of another program. So in the manner every process should be protected against unwanted interference by other processor. ఇక్కడ ఏంటంటే చెప్పేది అంటే ఇక్కడ ప్రొటెక్షన్ మీనింగ్ అంటూ ఏం లేదు. ఒక టూ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం సేమ్ చేసాము అనుకో, ఒక సేమ్ అడ్రస్తో మనం సేవ్ చేయలేము అని చెప్తుంది. ఎందుకంటే ఒకటి డేంజర్ పొజిషన్లో ఉంటుంది అని చెప్తుంది. అందుకు ఇంకో ప్రాసెస్ ద్వారా యాక్సెస్ చేసుకుని అగైనెస్ట్ సేవ్ చేసుకోమని చెప్తుంది. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇది ప్రొటెక్షన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆర్గనైజేషన్. లాజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ యాజ్ వీ user write program in modules with different characteristics, then logical organization be like instruction module are executed only, data module are either read only or read or write, and some modules are private, other are public. ఇక్కడ వచ్చేసి ఏమంటుందంటే క్యారెక్టర్ డిఫరెంట్గా ప్రోగ్రామ్ అనేది రాసుకోమంటుంది ఒక మాడ్యూల్లో. ఆ మాడ్యూల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి డేటా అనేది ఎయిదర్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ ద్వారా అవుతాయి అంట, లేదంటే ఉట్టిగా రీడ్ చేసి వదిలేస్తాయి అని చెప్తుంది. అంతే కొద్ది కొన్ని మాడ్యూల్స్ ఏంటి ప్రైవేట్గా ఉంటాయి, పబ్లిక్గా ఉంటాయి. పబ్లిక్ అంటే తెలిసింది, ప్రైవేట్ అంటే పబ్లిక్ అంటే ఏంటి అందరూ చూసే విధంగా ఉంటాయి. ప్రైవేట్ వచ్చేసి ఏంటంటే పర్సనల్లీ ఎవరికన్నా కావాలి అంటే వాళ్ళ వరకు చూసుకునే వరకే ఉంటాయి. అది వచ్చేసి లాజికల్ ఆర్గనైజేషన్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ఆర్గనైజేషన్. ఫిజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటి మనకు తెలుసు, కంప్యూటర్ ఆర్గనైజేషన్ మెమరీకి 2 లెవెల్స్ ఉంటాయి, మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ. అదే ఇక్కడ రాశారు. ఫస్ట్ పాయింట్ మెయిన్ మెమరీ ఏంటి? వాలటైల్ అని తెలుసు. అదేంటిది? ఫాస్ట్ యాక్సెస్గా ప్రొవైడ్ చేసేది, మచ్ హై ఆఫ్ కాస్ట్. లాస్ట్ టైం చెప్పుకున్నాం బేసిక్స్లోనే, సేమ్ అదే రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ అంటే కూడా తెలుసు మనకి, నాన్ వాలటైల్ అండ్ ప్రొవైడ్ స్లోవర్ దాన్ అండ్ చీపర్. స్లోవర్ అంటే దానికన్నా స్లోవర్ అండ్ చీపర్, మెయిన్ మెమరీ కన్నా చీపర్గా ఉంటుంది అని చెప్తున్నాం. ఇక్కడితో మనకి ఫిజికల్ ఆర్గనైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. లాస్ట్ టాపిక్ ఇది వచ్చేసి లాస్ట్ టాపిక్ అనమాట, సెకండరీ స్టోరేజ్. ఇక్కడితో టాపిక్ మొత్తం అయిపోయింది. యూనిట్ సెకండ్ పార్ట్ కూడా ఇక చూసేద్దాం, దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్టోరేజ్ అని చెప్పేసి, సెకండరీ స్టోరేజ్ ఇక్కడ బేసికల్లీ మనకి సెకండరీ స్టోరేజ్ ఎందుకు వాడతామో తెలుసు. ఎందుకంటే మెయిన్ మెమరీ స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది, సో వీ కెన్ యూస్ సెకండరీ స్టోరేజ్ అని కూడా తెలుసు. సో ఇక దీనిలో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇక సెకండరీ స్టోరేజ్లో మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్ అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ ఒక టాపిక్ ఇది. ఇందులో అసలు హార్డ్ డిస్క్ ఎందుకు కావాలి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కొరకు మనకి హార్డ్ డిస్క్ అనేది కావాలి. అదే ఇక్కడ రాసుకున్నాం. దీని మెకానిక్ స్ట్రక్చర్ ఇది చూడండి. ఇది వచ్చేసి మెకానిక్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ రీడ్ ఆర్ రైట్గా చేయొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఏమో రొటేటరీ డ్రైవ్ అనమాట. డిస్క్ ప్లేట్స్ ఇవి 1 2 3 మన డిపెండింగ్ అపాన్ డేటా మనం కొంచెం పెంచుకోవచ్చు హార్డ్ డిస్క్ది. ఇది వచ్చేసి దీని మెకానిక్ స్ట్రక్చర్ అనమాట, బేసిక్ మెకానిక్ స్ట్రక్చర్. ఇదే ఇక్కడ కింద మ్యాటర్లో రాసుకోండి. ఇక ఇందులో వచ్చేసి మెకానిజం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడతో మెకానిక్ స్ట్రక్చర్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ యాక్సెసింగ్ ఆఫ్ ఈ డిస్క్. ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక డిస్క్ అనేది సర్క్యులర్ ట్రాక్స్గా డివైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ట్రాక్స్ అనమాట, సర్క్యులర్గా ఉన్నాయి 1 2 3 4 అలా ఇవి ట్రాక్స్.
అండ్ ఆ సర్క్యులర్ ట్రాక్స్ కూడా ఎలా డివైడ్ ఉన్నాయి, సెక్టార్స్గా డివైడ్ ఉన్నాయి. సెక్టార్ అంటే మనకు తెలుసు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సెక్టార్ అనమాట. 2, 3, 4, 5, 6 అలా సెక్టార్స్గా డివైడ్ ఉన్నాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ డిస్క్ కంట్రోలర్, ఇది వచ్చేసి మెయిన్ డయాగ్రామ్ అనమాట. ఇక ప్రాసెసర్, మెయిన్ మెమరీ, సిస్టమ్ బస్ అనేది తెలిసిందే. బస్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఇంటర్నల్ కాంపోనెంట్స్, హార్డ్ డిస్క్లో ఉన్న ఇంటర్నల్ కంప్యూటర్లో ఉన్న కాంపోనెంట్ నుండి డేటా సేవ్ చేస్తుంది. ఇక్కడ డిస్క్ కంట్రోలర్ ఏం చేస్తుంది, సెక్టార్స్గా డివైడ్ చేసుకుని డ్రైవ్ చేస్తుంది. అదే ఇక్కడ డిస్క్ డ్రైవ్. ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆప్టికల్ డిస్క్ అనమాట. ఇందులో సబ్ టాపిక్ ఆప్టికల్ డిస్క్ అంటే ఏంటంటే ఇక్కడ స్లోలీ రీప్లేస్డ్ విత్ మెనీ టైప్స్ ఆఫ్ డిస్క్ అనమాట. ఎగ్జాంపుల్ సీడీ టెక్నాలజీ చూడండి ఎలా పెరిగిపోయిందో ఇప్పుడు డివిడి. నెక్స్ట్ ఇది వచ్చేసి డయాగ్రామ్ అనమాట. ఇక్కడ చూడండి అల్యూమినియంతో మేడ్ అయి ఉంది ఇది లేయర్ అంతా. ఇది వచ్చేసి అక్రిలిక్, ఇది వచ్చేసి మోస్ట్ స్ట్రాంగ్ అనమాట అక్రిలిక్. నెక్స్ట్ వచ్చి ఇది ఒక బాటమ్ పార్ట్, ఇది ఒక టాప్ పార్ట్, మనకు తెలిసిందే. టాప్ మోస్ట్ బాటంలో ఉన్నది ఏంటిది, లాస్ట్లో లేబుల్ అనమాట. పాలీకార్బోనేట్ ప్లాస్టిక్, ఇది ఎలా ఉంటుందంటే మిర్రర్లా ఉంటుంది అనమాట. ఈవెన్ దో వీ కెన్ సీ అవర్ ఫేస్ ఆల్సో. ఇది అది అల్యూమినియం ఎలా పిట్ ల్యాండ్ మధ్యలో అయితే ఉంది. ఇది వచ్చేసి దీని బ్లాక్ ఎంటైర్ డయాగ్రామ్ అనమాట. నెక్స్ట్ వెళ్దాం చూడండి. థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ టేప్ సిస్టమ్ అనమాట. ఇట్ మీన్స్ మనకి ఓల్డెన్ డేస్లో గ్యాడ్జెట్స్ ఉండేవి చూసారా, క్యాస్కెట్స్, ఒక బ్రౌన్ కలర్ వైర్ లాగా సన్నగా వచ్చేది, అది బెస్ట్ ఎగ్జాంపుల్. దీని ద్వారా మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైరస్ అనేది ఉండదు, అందుకు యూజ్ చేస్తారు. ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను కూడా స్టోర్ చేసుకుంటాయి. ఇది వచ్చేసి డయాగ్రామ్ అనమాట. ఈ డాట్స్ వచ్చేసి ఫైల్ మార్క్, ఇది వచ్చేసి మొత్తం ఫైల్ అనమాట. సేమ్ ఫైల్ మార్క్ 7 or 8 బిట్స్ కెపాసిటీ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి రికార్డ్ గ్యాప్ అనమాట. గ్యాప్ ఉంటుంది చూడండి, ప్రతి దానిలో రికార్డ్ అవుతుంది, రికార్డ్ గ్యాప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫైల్ గ్యాప్ అనమాట. ఫైల్ గ్యాప్, ఇది ఫైల్ మార్క్ చేసిన ఫైల్ గ్యాప్ వచ్చింది. ఇది వచ్చేసి ఎంటైర్ ఫైల్ అనమాట. ఇది ఇక్కడ ఒక డయాగ్రామ్. వేరే ఎగ్జాంపుల్ కావాలి అంటే బర్త్డేస్ ఆర్ మ్యారేజెస్లో కూడా ఈ క్యాస్కెట్స్ ఆ వైరస్ లాంటివి వాడతారు, ఎందుకంటే వైరస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఇక్కడతో మనకి టాపిక్ మొత్తం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా. ఇంకా ఎవరైనా ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ చూడకపోతే చూసేయండి. అలాగే ఇది 4th యూనిట్. 5th యూనిట్ కూడా ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి అది కూడా చూసేసేయండి. DLDCO కంప్యూటర్ ఆర్గనైజేషన్ మస్ట్ అండ్ షుడ్ గా 2 యూనిట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి, పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకుని థియరీ కొంచెం మీరు ఓన్గా రాసుకోండి, ఇంకా పాస్ అవుతారు. ఇక్కడ దాకా వచ్చారు కదా, నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.